సో మీరు ఎట్లా ఆ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు చెప్పడం మాటలు దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు అని చెప్పి ఇలా రాసుకొని చేసుకొని ఇది నువ్వు పాడితే నువ్వెలా పాడతావు వాడి చేత అట్లా పాడించి వాడికి నా పాడండి ఆ ర్యాప్. గుర్తుందా? లిరిక్స్ చూడాలి అది గుర్తుంది. అలాగా అతను వాళ్ళ చూసి చేశారనమాట. వాళ్ళు చెప్పి పడుతుంది దాన్ని పెట్టి ఏదో ఎక్స్పెరిమెంట్ చెయ్యాలని అంతే. సూపర్. ఎన్ని ఇయర్స్ కి? 15 ఇయర్స్ కాదు, 15-14 ఇయర్స్ నుంచి కొంచెం మెచ్యూరిటీ కూడా తెలుస్తుంది కదండి లైఫ్. సో అందులో నుంచి మొత్తం స్టడీస్ అన్ని పక్కన పెట్టేశారా? స్కూల్స్ మళ్ళీ వెళ్ళానండి యాక్చువల్లీ. స్కూల్స్ వెళ్ళాను. నార్మల్ గా ఏ కాలేజ్ స్కూల్స్ స్ట్రీట్ వరకు మరి గవర్నమెంట్ స్కూల్లో వేశారు నన్ను. అంటే ఎందుకంటే లక్కీగా నేను చేరిన స్కూల్లో మీరు 32 మెంబర్స్ ఒకటేసారి ఫెయిల్ అయింది అందరూ. 7th క్లాస్ అండి యాక్చువల్లీ. క్లాస్ బాయ్స్ మొత్తం ఏంటంటే 7th క్లాస్ లో కట్టుకొని మొత్తం బ్యాచ్ ఫెయిల్ అయిపోయారు. అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఏదో పెద్ద ఎగ్జామ్స్ రాసేసాను అని చెప్పి హ్యాపీగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా నాన్న ఇంటర్వ్యూ వచ్చాను, రిజల్ట్స్ వచ్చాయరా అని చెప్పి వచ్చాను. చెప్పంటే వచ్చాయిరా అని చెప్పాను. వచ్చాయిరా అని చెప్పి, కానీ నువ్వు ఫెయిల్ అయ్యారా అంటే ఫెయిల్ అయ్యాను అని చెప్పి నేను ఆశ్చర్యపోలేదు. మీరు ఆశ్చర్యపోయినట్టు నటించారు. కాదు బాగానే చూసి రాశాను కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాను అంటే అని చెప్తే వాడు పాస్ అయ్యాడు అన్నాడు. వాడు కూడా పోయాడు. ఓహో, అందుకే పోయి ఉంటారు అనుకున్నా. వాడు పోయాడు అంటే వాడు బాగానే చదివాడు లాగా అనిపి, ఓహో నా దృష్టి వాడు బాగా చదివాడు అనుకున్నాడేమో అని చెప్పి అలా అనుకున్నాను. చిన్నప్పుడు స్కూల్స్ లో అండి పిల్లలు బ్యాచ్ ఫ్రెండ్స్ అందరినీ బయటికి తీసుకెళ్ళిపోయేవాడిని. ఈ చెట్లు ఎక్కడానికి, ఒక స్విమ్ చేయడానికి ఇలా అంటే అలా నేను నాతో పాటు వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఒకసారి మా డాడీ వచ్చేసారు అక్కడికి, లైక్ ఆ చెరువు దగ్గరికి మేము మునగడానికి వెళ్ళాము. బట్టలు పైన పెట్టుకున్నాడు, మునుగుతున్న లోపల ఆయన వచ్చేసి ఇంకా ఆయన బైక్ వేసుకొస్తుంది. ఏంట్రా ఈ చెరువులో బండి వస్తుంది ఏంటి ఆ సౌండ్ ఏంటి సార్ క్లాస్ లో ఎవరో చెప్పేశారు. మా టీచర్స్ ఫోన్ చేసి చెప్పేశారు ఫాదర్. మీ ఫ్రెండ్స్ అంతా ఒక 5-6 మెంబర్స్ ఉన్నాము, మా డాడీ బండి వేసుకుని వచ్చేసారు అనమాట. అరే మీ డాడీ వస్తున్నాడు చేస్తున్నాడు అని చెప్పి అందరు లోపల దాక్కున్నారు. ఇంకా అందరూ పైన బట్టలనే ఆడున్నాయి ఇక్కడ. అది వేసుకుని స్కోప్ వెళ్ళి దగ్గరకు వచ్చే లోపల ఆయన వచ్చేసి ఇంకా బట్టలు వేసుకుని జంప్ వేసుకున్నారు మొత్తానికి. ఎక్కడ అది ఇక పెట్టుకుని తీసుకెళ్తారు అంతా ఫ్రెండ్స్ అంతా ఉండేసి ఇప్పుడు ఇళ్ళలో ఎలా చెప్పాలి ఎలా తర్వాత ఫ్రెండ్స్ వచ్చి తీసుకుని నైట్ అయిపోయింది. అంటే నైట్ అయిపోయి చీకటి అయ్యేటప్పుడు ఫ్రెండ్స్ కి చేసి ఒకటి పోయేసి ఒకటి ఆల్రెడీ మా బ్యాచ్ లో వచ్చిన వాడు మునగలేదు. కార్తిక్ అనేవాడు, వాడు మునగలేదు. వాడు స్విమ్ చేయకుండా ఉంటే వాడు తనకు వేరే తీసుకొచ్చేసి మా డాడీ ఆ రోజు మీ మానాన్ని కాపాడిన మీ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పండి. ఒక్కడే కాదు, ఆల్రెడీ మా బ్యాచ్ ఉన్నారు 12 మంది. నేను ఒక్కడే కాదు, బ్యాచ్ 12 మెంబర్స్. మేము అప్పుడు 7th క్లాస్ అండి యాక్చువల్లీ. ఆ బ్యాచే మొత్తం నేను కట్ చేస్తే అందరు ఫెయిల్. నేను ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పాస్ అయిందని ఒక అమ్మాయి పేరు అడిగాను. పాస్ అయిందని ఏడుపు వచ్చేసి అమ్మాయి పాస్ అయిపోయిందా అంటే అడిగాను. అమ్మాయి ఎలా పాస్ అయిపోయిందంటే పాస్ అయిపోవడం ఏంటి, అమ్మాయి పాస్ అవుతుంది అమ్మాయి కదా. ఓ అది అంటే అమ్మాయి మీ పక్కన పడలేదేమో ఎగ్జామ్ సెంటర్. ఎగ్జామ్ అండి పడలేదు, పడి ఉంటే మీరు మొత్తం అంటే మీరు చదివి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీకు ఎప్పుడు లేదు, కానీ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కానీ ఏదో చదివేద్దాం అని చెప్పి ఇమీడియట్ బుక్ అని పెట్టేస్తాను. చదివి 5 నిమిషాలు పడిపోతారా? 5 నిమిషాల్లో ఇది అన్నమాట అనుకో. 5 minutes తర్వాత చదువుదామని పక్కన పెడతారు. నా బుక్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. చదివేవాడు బుక్స్ కూడా ఉండవు. పెన్స్ రెడ్, బ్లూ, బ్లాక్ 3 పెన్స్ నీట్ గా పెన్ ఇక్కడ పెట్టుకోవడం, ఐరన్ షర్ట్స్, ఐరన్ బట్టలు మొత్తం ఎలా ఉంటే వాడు సార్ అంటే స్టూడెంట్ లెవెల్ లో కలరింగ్ ఇస్తారు. చదువుల బిడ్డ అనుకున్నాం కదా అన్నారా? కానీ బుక్స్ ని జాగ్రత్తగా పెట్టుకుంటే బైండింగ్ చేసి ఇంత చిన్న కవర్ కొంచెం చినిగితే మళ్ళీ కొత్త కవర్ వేయడం అలా పెట్టుకునేవాడిని. కమలాసన్. కానీ నాకు ఇష్టం. నాకు ఇప్పుడు కూడా నాకు ఇంట్లో జామెట్రీ బాక్స్ నేను బయటకు వెళ్ళి కొనుక్కుంటాను. జామెట్రీ బాక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ పక్కన ఎప్పుడు ఉండాలి నాకు. ఇప్పుడు కూడా నేను రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ కూడా కొనుక్కున్నాను. చదువుతున్నాం, చదివే వాళ్ళం అన్న ఫీలింగ్ రావడానికా సార్? ఏమో అది నాకు ఇంకా నాకు ఇప్పటికీ తెలుసా కళ్ళు ఏం పడుతుంది తెలుసా నాకు. ఎగ్జామ్ మిస్ అయిపోయానని బాధపడిపోతాను. అయ్యో నేను ఎగ్జామ్ మిస్ అయిపోయాను, లేచి చూస్తే 5 అవుతుంది. ఫీలింగ్స్ అన్ని మళ్ళీ ఏదో పెద్ద చదివేవాళ్ళు దానికే ఇదైపోయాడు బాగా. నేను మిస్ అయిపోయాను అలాంటి కళ్ళే వస్తాయి ఇప్పుడు కూడా నాకు. సూపర్.